ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన ఊపిరి వంటిది. ఒక మనిషి బ్రతకాలంటే ఊపిరి తీసుకోవడం చాలా ప్రాముఖ్యం కదా. ఊపిరి తీసుకోవడం ఆగిపోతే మనిషి చనిపోతాడు. అలాగే ఒక క్రైస్తవునికి ప్రార్థన ఊపిరితో సమానం. ప్రార్థన చేయకపోతే ఆత్మీయంగా మనం ఊపిరి లేని వారితో సమానం. కాబట్టి ప్రతిదినము ప్రార్థన చేయడం తప్పనిసరిగా మన జీవితంలో మనం అలవాటు చేసుకోవాలి. ప్రార్థన ఎలా చేయాలి? ఇప్పుడు వాక్యంలో మనం చూస్తున్నాం కదా. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ప్రార్థన నమ్మకంతో చేయాలి, అంటే విశ్వాసంతో చేయాలి. చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ వారి జీవితంలో దేవుని మీద నమ్మకమే ఉండదు. విశ్వాసంతో ప్రార్థన చేయడం మనం నేర్చుకునేప్పుడు తప్పక మన జీవితాల్లో అద్భుత కార్యాలను మనం పొందుకుంటాం. కొంతమంది ప్రార్థనకు వస్తారు, ప్రార్థన ద్వారా దేవుడి సమస్తాన్ని సాధ్యపరుస్తాడు అనే నమ్మకమే లేదు అనేట్టుగా వారి జీవితాలు ఉంటాయి. అసలు ఆ నమ్మకాన్ని కూడా వారి జీవితాల్లో కొంతమంది కనపరచరు. ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఈ జన్మకి నా భర్త మారడు అని అంటారు. ప్రార్థన చేస్తారు, చస్తే గాని నా సమస్యలు తీరవు అని అంటారు. ప్రార్థన చేస్తారు, ఎవరు మార్పు చెందినా నా ఇంట్లో ఉన్నవాళ్ళు మాత్రం మార్పు చెందరని అంటారు. ప్రార్థన చేస్తూనే ఉంటారు, కానీ మనసులో మాత్రం అవిశ్వాసం అలానే ఉంటుంది. ఇంకొంతమంది ఏమంటారంటే, ప్రార్థన కూడా చేసి చూద్దాం, అయితే అవుతుంది లేదంటే లేదు అని అంటారు. ఇది కాదు విశ్వాస జీవితం అంటే. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని మందిరానికి వచ్చే వారిని విశ్వాసులు అని అంటారు. మన పేరే విశ్వాసులం అంటే విశ్వాసం ద్వారానే దేవునికి బిడ్డలుగా మనం మార్చబడిన వారం. మరి విశ్వాసులు అని పిలువబడుతున్నాం కదా. మరి విశ్వాసం ఏమైనా కనబడుతుందా అంటే అంతా విశ్వాసమే కనబడుతుంది కొంతమంది జీవితాల్లో. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న సహోదరి ఏమనుకుందో తెలుసా? మనం చూస్తాం మత్తయి సువార్త 9వ అధ్యాయం 20-21 వచనాల్లో. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన వస్త్రము మాత్రము ముడితే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. గమనిస్తే ఈమె ఏమనుకుందంట, నేను యేసు ప్రభు దగ్గరకు వెళ్తాను, ఆయన్ని ముడతాను, నేను బాగుపడతాను, అంతే. అదొక్కటే ఫిక్స్ అయింది ఆవిడ. ఎంత విశ్వాసమో చూడండి. నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన్ని ముడతాను, బాగుపడతాను, లేకపోతే లేదు అని ఇంకో ఛాన్స్ కానీ చాయిస్ కానీ తీసుకోలేదు ఆవిడ. నేను వెళ్తాను, బాగుపడతాను అని అనుకునే వెళ్ళింది. దేవుని గురించి ఆమెకు ఎక్కువగా పరిచయం లేకపోయినా కేవలం వినింది, విశ్వాసం ఉంచింది, వచ్చింది, బాగుపడింది. ఎన్నో సంవత్సరాల నుండి మందిరానికి వెళ్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం, యేసు ప్రభువుని నమ్ముకొని ఎన్నో సంవత్సరాలైంది, కానీ మన జీవితంలో అవిశ్వాసంతో కూడిన ప్రార్థనే మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేయడానికి మోకరించే ముందే మనం ఇలాగూ మనసులో అనుకుని ప్రార్థనలో కూర్చోవాలి. ఏమనంటే, నేను ప్రార్థనకి మోకరించబోతున్నాను, నా సమస్యలను దేవునితో చెప్తాను, ఆయన నాకు జవాబిస్తారు అని మనసులో నమ్మి ప్రార్థనలో మోకరించి కూర్చున్నప్పుడు తప్పకుండా మన జీవితంలో మనం అద్భుతాలను జరుగుతాయి, చూస్తాం. ప్రార్థన ద్వారా సాధించలేనిదంటూ ఏదీ లేదండి. ప్రార్థన చేసినప్పుడు సమస్తము సాధ్యమవుతాయి. ప్రార్థన ద్వారా కఠిన హృదయాలు కూడా మార్పు చెందుతాయి. ప్రార్థన ద్వారా ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా రక్షించబడతారు. ఎన్ని సమస్యలు కలుగుతూ ఉన్నా ప్రార్థన చేసుకుంటే నెమ్మదిగాను, సుఖముగాను, సంతోషంగాను మనం జీవించగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన ఎలా చేస్తున్నాం ఒకసారి ఆలోచించుకుందాం. మనలో ఉన్న సందేహాన్ని తొలగించుకుందాం. అనుమానం వద్దు, అవిశ్వాసం వద్దు, సందేహాలొద్దు, విశ్వాసంతో మోకరిద్దాం, అద్భుతాలను పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు. దేవా, ప్రార్థన ఎలా చేయాలో మరొక్కసారి మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు. అవునయ్యా, చాలాసార్లు మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ చాలాసార్లు మా ప్రార్థనలో మేము ఫెయిల్ అయిపోతూనే ఉన్నాం.
ఎందుకు అంటే కనీసం ఆ ప్రార్థన మీ దగ్గరికి చేరుతుందన్న విశ్వాసంతో కూడా లేకుండా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవునయ్యా, నమ్మితే సమస్తాన్ని మేము పొందుకుంటామని వాక్యం సెలవిస్తుంది. కానీ మేము అన్నీ పొందుకోలేకపోతున్నామంటే చాలా వాటిలో మేము నమ్మకం చూపించట్లేదని మాకు అర్థమవుతుంది. దేవా, మమ్మల్ని పిలవడమే విశ్వాసులు అని పిలుస్తున్నారు, కానీ ఆ విశ్వాసం మాలో కనబరచకపోతే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామో అర్థమవుతుంది. తండ్రి, దయతో మమ్మల్ని క్షమించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అవునయ్యా, ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో, ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఏంటో ప్రతి బిడ్డ తెలుసుకోగలగడానికి సహాయం చేయండి. ఎందుకంటే ప్రార్థన ద్వారా సాధించలేనిదంటూ ఏదీ లేదు. ప్రార్థన చేసినప్పుడు ఈ సృష్టికర్తతో మేము మాట్లాడుతున్నాం కనుక, మాకు జీవితాన్ని ఇచ్చిన దాతతో మేము మాట్లాడుతున్నామన్న గ్రహింపులో తండ్రి, సమస్తము సాధ్యపరచగల దేవునితో మాట్లాడుతున్నామన్న ఆలోచన కలిగి దేవా ప్రార్థనలో కూర్చోడానికి సహాయం చేయండి. ప్రతి ఇంటిలో ప్రార్థన ధూపం వెలిగించే స్త్రీలను మీరు లేవనెత్తండి, పురుషులను లేవనెత్తండి, యవన బిడ్డలను మీరు లేవనెత్తండి. తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా కూడా దేవా మా పనుల్లో, ప్రయాణాల్లో, అన్ని విషయాల్లో దేవా మీ కృప, మీ హస్తము మాకు తోడుగా ఉంచి నడిపించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో నింపండి, సాక్షులుగా నిలబెట్టండి. అన్ని విషయాల్లో మీ హస్తాన్ని తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని నాము తండ్రి. ఆమేన్.